వర్షాలు వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో రైతులకు సాగు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించుకోవాల్సిన రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. కొంతమంది రైతులు సాహసం చేసే విత్తనాలు నాటినా వర్షాలు లేక అవి కూడా ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి విత్తనాలు నాటడంతో సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యు. తెలంగాణలో ఋతుపవనాలు మందగించాయి. త్వరగా విస్తరిస్తాయని భావించుకున్నప్పటికీ కూడా తెలంగాణలో ఋతుపవనాలు విస్తరణ కొనసాగడం లేదు. దీంతో వర్షాలు వెనకకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ జూన్ 8న ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎక్కడ కూడా పెద్ద వర్షాలు నమోదు కాలేదు. ఏదో అడపదడప వర్షాలు వచ్చిపోతున్నాయి కానీ ఎక్కడ కూడా భారీ వర్షాలు వచ్చిన సందర్భాలు కనిపించలేదు. దీంతో వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో కూడా వెనకకు వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా ఒక్క భారీ వర్షం కురలేదు. దీంతో వ్యవసాయ పనులు ఇప్పటికీ రైతులు ప్రారంభించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1-2 చిన్న వర్షాలకు పనులు ప్రారంభించినా కూడా వేసినటువంటి విత్తనాలు ఎక్కడ మొలకెత్తలేదు. దీంతో మరొకసారి కూడా విత్తనం నాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతులు కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పొలాలను అటు చెలకలను అన్నిటిని కూడా చదును చేసుకొని ఈ వర్షాకాలానికి ముందే మొత్తం కూడా పంట సాగుకు సిద్ధం కావాల్సినటువంటి రైతులు ఎక్కడ వర్షాలు లేకపోయినటువంటి సందర్భంలో పనులు ప్రారంభించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పరిస్థితి కనుక మరికొన్ని రోజులు కొనసాగితే పూర్తి స్థాయిలో కరువు ఛాయలు అలుముకునే సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా వర్షాలు పడతాయని మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ పెద్ద వర్షం కురవలేదు. రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుకోవాల్సినటువంటి సమయం ఇది. ఇప్పటికీ విత్తనాలు నాటుకోకపోతే కొంత వర్షాలు ఆలస్యం ఒకవేళ పడినా కూడా అప్పుడు విత్తనాలు నాటుకుంటే దిగుబడి తక్కువ వస్తుంది. అటు కొంత 2-3 సార్లు కూడా విత్తనాలు నాటుకునేటువంటి క్రమంలో అటు కూలీ ఖర్చులు, అటు చెలకలను దున్నుకునేటువంటి క్రమంలో అటు ఆ ఖర్చులు మొత్తం కూడా ఖర్చులు పెరిగిపోయి రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అటు పత్తి విత్తనాల పరిస్థితి అట్లా ఉంటే అంటే ఈ సీజన్ మొత్తం కూడా ఈ పత్తి విత్తనాలనే నాటుకునేటువంటి సందర్భం ఉంటుంది. దాని తర్వాతకి వరి నాట్లు జూలైలో పోసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలోనే కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వర్షాలు వస్తాయా రావా అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి క్రమంలో యువ రైతులు కూడా మనతో ఉన్నటువంటి సందర్భం. బ్రదర్, ఇప్పటికీ వర్షాల ప్రభావం కనిపించట్లేదు. మీరు చూస్తే పొలం పనులు స్టార్ట్ చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ఎట్లా ఉంది? ఎంతైనా ఇబ్బంది అండి. వర్షం రాకపోవడం ఇబ్బంది. అందులో ఒకటి ఇంకా 2-3 సార్లు దున్ని ఇప్పుడు కాలం వెనకపోతుంది. ఇంకా గింజలు వేసిన పండిద్దని కూడా చెప్పలేము. ఇబ్బందిగా ఉంది రైతులు. ఎంత పొలం చిలకని సాగు చేస్తున్నారు? ఆల్రెడీ నేను ఒక 10 ఎకరాలు చేస్తాను. 10 ఎకరాలు సాగు చేస్తాను. ఒక 9 ఎకరాలు పత్తి, ఎకరం వరి పొలం. అంటే ఈ సమయానికి జూన్ 19-20 కనుక ఈ సమయానికి వర్షాలు వచ్చి ఉండాలి కదా? వర్షాలు వచ్చి ఉండాలి. గింజలు కూడా మొలిచి ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో 4 ఆకులు 5-6 ఆకులు వచ్చి ఉండాలి పత్తికి. అయినా ఇప్పుడు దాకా వర్షం సరైన వర్షం కూడా రాలి. ఒకసారి వస్తుంది వర్షం, 100 ఉంటున్నారు. ఇది వారం తర్వాత వస్తుంది, అది కూడా రాదు. వర్షం వచ్చిందని గింజలు వేస్తుంటే ఆ గింజలు మొత్తం పోతున్నాయి. మళ్ళీ డబల్స్ ఈసారి వేసే గింజలు మరి రెండోసారి వేపియాలి. ఆ దున్నుడు ఖర్చు, టాటర్ ఖర్చు, మళ్ళీ విత్తనాలకి, కూలోళ్ళకి, ఆర్కోళ్ళకి ఖర్చు మాకు బాగా పెరుగుతుంది. ఒక్కో ఎకరానికి సుమారుగా ఎంత ఖర్చు వస్తుంది? అంటే మనకి అంచనా వేసుకోంగా ఎప్పటికప్పుడు పోయిన దానికి ఇక మనం రాసుకొని కూర్చుంటే దానికి ఇక పొద్దాకలు కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వర్షాలు వెనుక గినుక వస్తే పంటలు పండేటువంటి అవకాశం ఉంటుందా? పండాలంటే దిగుబడి తక్కువ వస్తుంది. సరైన దిగుబడి రాదు. అది వేసే టైంలో మొక్క వేస్తేనే మనకి పంట అనేది చేతికి వస్తుంది. కాలం ముందుకు పోయినాక ఇక మనం ముందుకు పెట్టుకుంటే ఇక అది మొక్క కూడా మొలవదు బయటికి.
ఇది యువ రైతు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే విత్తనాలు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ మొక్కలు కూడా దాదాపు వారం 10 రోజుల పాటు ఆ మొక్కలు ఉండేటువంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా లేకపోవడంతో 2-3 సార్లు కూడా విత్తనాలు నాటుకుంటున్నామని చెప్తున్నారు. చైన్ పనులకు వచ్చినటువంటి కూలీలంతా కూడా ఎండ తీవ్రతను తట్టుకోలేక భారీ ఎండలు కొడుతున్నటువంటి నేపథ్యంలో చెట్లను ఆశ్రయించి చెట్టు నీడ కింద వాళ్ళంతా కూడా ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఉన్నారు. అమ్మాయి ఎంత పొలం వేశారు, ఏమి వేశారు? పత్తి వేసినామండి 5 ఎకరాలు. 5 ఎకరాలు రేగడి చేసి 10 రోజులు అవుతుంది. ఆ 10 రోజులు అయితే అది మొత్తం పుట్లిపోయినాయి, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుందని అంటుంటే మళ్ళీ ఇప్పుడు ఉన్న పొలాలకు వేసినాం. మరి అది వస్తుందో రాదో వాన రావట్లేదు. ఇట్లా ఎండ కొడుతుంది, వర్షము అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అసలు. వర్షం నిన్న ఇవాళ అయితే పుల్లు ఎండ కొడుతుంది. మరి ఏమవుతుందో. ఇప్పటికే మేము 9 ఎకరాల పొలం దున్నిపించి 1,50,000 దాకా అయినా తలగితాలు. మరి మాకేం గిట్టుపట్టలేదు. మళ్ళీ ఇప్పుడు రైతులు ఇస్తామన్నారు, ఇట్లే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఏం ఇట్లే. అంటే నువ్వు సొంతంగా పొలం ఉందా, కౌలుకు తీసుకొని? కౌలుకే చేస్తున్నాం అండి. 9 కౌల ఎకరానికి 12 ఎకరాలు, 15 ఎకరాలు. నీళ్ళు ఉంటే 15 ఎకరాలు, నీళ్ళు లేకపోతే 10 ఎకరాలు, 15. మరి ఇప్పుడు నువ్వు పెట్టుబడి పెట్టాంగా మళ్ళీ కౌలు కట్టంగా ఎట్లా ఇబ్బంది కదా? ఏమి అట్లా తప్పే అవుతున్నాం. ఎట్లా మరి డబ్బులు ఏ నుంచి తెచ్చుకుంటాను? ఉన్న బంగారం కుదోబెట్టో ఏదో చేసో తీసుకుంటున్నాం. అప్పు అంటే కుదోబెట్టే అప్పు ఎవరు ఎట్లే ఉన్న ఒంట్లో మీద ఉన్న ఒక చైన్లు తాళ్ళు కుదోబెట్టి తీసుకొచ్చి చేస్తున్నాం. అప్పే మరి అప్పు ఎవరు ఇస్తున్నారు, సాగుకారు కూడా ఎట్లేదు, నీరు వర్షం కొట్టలేదని. ఇది చాలా దీనంగా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్లమ్మా ఈ వర్షాలు లేకుంటే మీకు కూలి పనులు ఉండవు, ఎట్లా బతుకుతారు ఏంటి? కూలి పని లేదండి మాకు, కరువు పని కూడా సరిగా లేదు. ఇప్పుడు ఎండిపోతున్నాయి, వేసిన గింజలన్నీ ఎండిపోయినాయి. వర్షాలు లేకనే కొంత మాకు రైతు వాళ్ళకు కొంత మందులు కూడా పెరిగినాయి, మందు కట్టలకు రేట్లు పెరిగినాయి. మరి రైతులకు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కౌలు రైతులకు పెంచిండ్రు, కౌలు కూడా పెంచిండ్రు. అంటే పనులు లేవు, వర్షాలు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. కూలి పని దొరకకుంటే ఎట్లా బ్రతుకుతారు మీరు? ఎట్లా బతకాలంటే ఇక మీరే చెప్పాలి, గవర్నమెంటే చెప్పాలి మాకు ఎట్లా బతకాలో. మీరే దారి చూపిస్తే ఏదో ఒకటి మాకు దారి దొరికిద్ది. ఏదైనా మీ చేతైనంత వరకు మాకు కొంచెం హెల్ప్ చేస్తే మేము కూడా దాంట్లో మేము కొంత పెట్టి మేము ఏదో ఒకటి చేసుకుంటాం. కౌలు రైతులకు గిట్టుబాటుగా చేయాలి. ఇది కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని గవర్నమెంట్ చెప్తా ఉంది. ఇది చెప్పమ్మా నువ్వు. అంటే ఎరువులు బాగా రేట్లు పెరిగిపోయినాయి, ఇది చూడు. మందు కట్టలు పెరిగినాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి కొనాలన్నా బాగా రేట్లు. ఇప్పుడు పిల్లలకి స్కూల్ టైము, వ్యవసాయం టైము, ఎటు చూసినా ఏ పరిస్థితి రైతులకి ఇబ్బందిగా ఉంది. ఈసిన గింజలు కౌలుకు తీసుకొని చేలు కౌలుకు చేసుకుంటుంటే ఆ కౌలు రైతులు కూడా మందులు తీసుకోవాలన్నా మందు రేట్లు పెరిగినాయి, కౌలు రేట్లు పెరిగినాయి. ఎక్కడనైనా బయటికి పోయి అప్పులు తెచ్చుకోవాలన్నా కొద్దిగా అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా అటు ఇటు పరిస్థితుల్లో ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకుంటూ ఉంటున్నారు. ఏమైనా పనికి వెళ్ళాలన్నా పని కూడా దొరకట్లేదు. మరి పత్తి గింజలు తెచ్చుకుంటున్నారు, కానీ ఆ పత్తి గింజలు రెండోసారి వేసినా కానీ కూడా మొలకలు వస్తున్నాయి, మొత్తం ఎండిపోతున్నాయి. బాగా ఇబ్బందిగా ఉంది రైతులని. రైతు కూలి చేసే వాళ్ళ మమ్మల్ని కూడా పని దొరకగా పని కోసం ఎదురు చూస్తున్నాం. ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని టీవీలో మేము తెలియపరుస్తున్నాం. ఓకే అమ్మా, గుడ్. అయితే ఇది రైతుల దీనగాథని చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇప్పటికే 1-2 సార్లు కూడా పత్తి విత్తనాలు నాటుకున్నాము, అవి మొలిచే పరిస్థితి లేదు. మరోపక్క పెట్టుబడి ఖర్చులు అధికంగా అయిపోయాయి, ఎరువులు విత్తనాలకు కూడా అధికంగా డబ్బులు వెచ్చించి కడుతున్నామని చెప్తున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కో ఎకరాకు 10,000 రూపాయలు కూడా కౌలు కడుతున్నారు. మరొక పక్క వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్నటువంటి తరుణంలో ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకొని ఈ వ్యవసాయ పనులు చేస్తున్నారు. తీరా వర్షాలు రాకపోయినటువంటి క్రమంలో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో అని కూడా రైతులు
ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కౌలు రైతుల పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. ఇక రైతు కూలీల పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని తమకు ఈ వ్యవసాయ పనులు లేకుంటే తమ జీవనం గడవదని చెప్తున్నారు. కూలి పనులకు వచ్చినా కూడా ఈ ఎండవేడితోటి 1-2 పనులు దొరికినా కూడా చేసుకోలేనటువంటి సందర్భం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం రాష్ట్రంలో కరువు ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు భారీ వర్షాలు నమోదవుతాయని అటు వాతావరణ శాఖ చెప్పలేదు. ఎల్ నీనో ప్రభావంతో కూడా ఈసారి వర్షపాతం తక్కువగానే ఉంటుందని చెప్పింది. మరోపక్క ప్రాజెక్టుల్లోకి కూడా వరద అంటే రావాల్సినటువంటి సమయము ఉంటుంది. ఇప్పటికి ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా అడుగంటిపోతున్నటువంటి సందర్భం ఉంది. దీంతో తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకో వారం 10 రోజుల వరకు కూడా వర్షాలు లేకుంటే మాత్రం వేసినటువంటి ఈ విత్తనాలన్నీ కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. వర్షాలు రాకుంటే మాత్రము ఈసారి వ్యవసాయ పనులు ప్రారంభించినటువంటి రైతులు అప్పుల్లో కూరుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం.